అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ చిర్యాల. ఇది 30 ఫీట్ రోడ్ అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. 30 ఫీట్ రోడ్ చూస్తున్నారు. ఎలివేషన్ మరొకసారి చూస్తున్నారు. ఈ మొక్కలకి గట్టు కట్టారండి. అలాగే గార్డు కూడా పెట్టడం జరిగింది. ర్యాంప్ చూస్తున్నారు. అలాగే గేట్ డిజైన్ కూడా చూస్తున్నారు. ర్యాంప్ మొత్తం గ్రనైట్లో డిజైన్ చేశారు. మనకి గేట్ పిల్లర్స్కి కూడా టైల్స్ వేసారండి. ఇది కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ మొత్తం కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ చేశారు. గేట్ పిల్లర్స్కి టైల్స్ వేశారండి. ఫోర్ బై టూ డిజిటల్ టైల్స్ అండి మీరు చూసింది. స్టేర్ కేస్, సంప్ అండి. అలాగే నార్త్ ఈస్ట్ కార్నర్లో బోరు. ఇది ఉత్తర ఖాళీ స్థలం. ఉత్తర ఖాళీ స్థలం మొత్తం కూడా టైల్స్ వేశారండి. నార్త్ ఓపెన్ స్పేస్. ఇది వెస్ట్ ఖాళీ స్థలం అండి. మెయిన్ డోర్ చూస్తున్నారండి. మెయిన్ డోర్ మొత్తం కూడా టేక్ యూజ్ చేశారు. ఫ్రేము మరియు డోర్ కూడా కార్వింగ్ డిజైన్ కూడా చేసిందండి. ఈ హాల్ అండి. హాల్ చూస్తున్నారు. ఇన్సైడ్ ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్బుల్ యూజ్ చేశారు. హాల్ ఫాల్ సీలింగ్ డిజైన్. మనకు ఆపోజిట్లో టీవీ యూనిట్ కూడా చూస్తున్నారండి. ఇన్సైడ్ నుంచి మెయిన్ డోర్ చూస్తున్నారండి. ఆర్చ్. హాల్ నుంచి డైనింగ్ హాల్కి వెళ్తున్నామండి. డైనింగ్ హాల్ చూస్తున్నారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఈ టైల్స్ ఉన్న దగ్గర హ్యాండ్ వాష్ వస్తుందండి డైనింగ్కి. ఇది ఓపెన్ కిచెన్ అండి. డైనింగ్ నుంచి ఓపెన్ కిచెన్. గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చి 4 ఫీట్ హైట్ వరకు టైల్స్ వేశారండి. అది కూడా 4x2 డిజిటల్ వాల్ టైల్స్ వేశారు. కిచెన్ పక్కనే పూజా రూమ్ ఉందండి. ఇది పూజా రూమ్ చూస్తున్నారు. పూజా రూమ్లో కూడా 4x2 డిజిటల్ వాల్ టైల్స్ వేశారు. అది కూడా 7 ఫీట్ హైట్ వరకు వేశారు. కిచెన్ నుంచి వాష్ ఏరియాకి వెళ్ళడానికి కిచెన్లో ఒక డోర్ ఇచ్చారండి. కిచెన్కి నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది. ఇది వాష్ ఏరియా. స్టెప్స్ కింద ఉందండి వాష్ ఏరియా. స్టెప్స్ కింద మొత్తం కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ చేశారు. ఎలక్ట్రికల్ పాయింట్స్ కూడా ఇచ్చారండి వాషింగ్ మిషన్ కోసం. మళ్ళీ కిచెన్కి వెళ్దాం. కిచెన్ మరొకసారి చూస్తున్నారు. కిచెన్ నుంచి డైనింగ్ వ్యూ చూస్తున్నారండి. ఇప్పుడు డైనింగ్ నుంచి హాల్కి వెళ్తున్నాం. ఇది హాల్ నుంచి ప్యాసేజ్ అండి. ప్యాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. మాస్టర్ బెడ్రూమ్లో ఆగ్నేయం మూలకి మాస్టర్ బాత్రూమ్ ఇచ్చారండి. అటాచ్డ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ ఉంటుంది. 7 ఫీట్ హైట్ వరకు టైల్స్ వేశారు. లామినేటెడ్ డోర్స్ ఫిక్స్ చేశారండి అన్నీ కూడా. మాస్టర్ బెడ్రూమ్ నుండి పాసేజ్కి వెళ్తున్నాం. పాసేజ్లో కామన్ బాత్రూమ్ చూస్తున్నారు. ఇది కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూంలో ఇండియన్ కమోడ్ ఫిక్స్ చేశారు. 7 ఫీట్ హైట్ వరకు టైల్స్ వేశారండి. అలాగే పక్కనే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు. 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ చిర్యాల. పాసేజ్కి వెళ్తున్నామండి. పాసేజ్ నుంచి హాల్కి వెళ్తున్నాం. హాల్ చూస్తున్నారండి.
హాల్ నుంచి పార్కింగ్ వ్యూ చూస్తున్నారండి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి టెర్రస్కి వెళ్దామండి. స్టెప్స్ చూస్తున్నారు. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 150 స్క్వేర్ యార్డ్స్. ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 30/50 అండి. స్లాబ్ ఏరియా వచ్చేసి 1250 స్క్వేర్ యార్డ్స్. డబుల్ బెడ్రూమ్ హౌస్ మరియు డబుల్ బాత్రూమ్ అండి. చీర్యాల. బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 65 lakhs అండి. 65 లక్షలు మాత్రమే చీర్యాల. అలాగే ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడొచ్చండి. Like and subscribe for more videos. Thank you for watching.